హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ సాగర్ జువాలజీ యూట్యూబ్ ఛానల్. అయితే మనం ప్రీవియస్ టాపిక్లో యానిమల్ టిష్యూలో ఒక ఇంపార్టెంట్ క్వశ్చన్ చెప్పుకున్నాం. సో అదేంటంటే మనం కార్డియాక్ మజిల్ గురించి చెప్పుకున్నాము, అదేవిధంగా స్కెడల్ మజిల్ గురించి కూడా చెప్పుకున్నాము. అదేవిధంగా యానిమల్ టిష్యూస్లో ఒక్కోసారి వెరైటీ షార్ట్ నోట్స్ ఆన్ లింఫ్ గురించి మనకి 4 మార్క్స్ ఐపీ రావడం జరుగుతుంది. సో అదేంటో మనం ఈరోజు తెలుసుకుందాం. ఓకేనా? లెట్ us see. సో వాట్ ఈస్ ద లింఫ్? సో ద లింఫ్ ఈజ్ ఏ కలర్లెస్ ఫ్లూయిడ్. లింఫ్ అనేది కలర్లెస్ ఫ్లూయిడ్ అన్నమాట. సో ఇది కలర్ అనేది కలిగి ఉండదు. అదేవిధంగా ఇట్ లాక్స్ ఆఫ్ ఆర్బీసీస్ అనేవి ఉండవు, రెడ్ బ్లడ్ సెల్స్ లో అనేవి కలిగి ఉండవు. అదేవిధంగా ప్లేట్లెట్స్ అండ్ లార్జ్ ప్లాస్మా ప్రోటీన్స్ ఆర్ ఇక్కడ అబ్జర్వ్ చేయవచ్చు మనం. ప్లేట్లెట్స్ అండ్ లార్జ్ ప్లాస్మా ప్రోటీన్స్ బట్ హ్యాస్ మోర్ నెంబర్స్ ఆఫ్ ల్యూకోసైట్స్. కలిగి ఉంటాయి, ఎక్కువ నెంబరు ల్యూకోసైట్స్ కలిగి ఉంటాయి. అదేవిధంగా ఇట్ ఈస్ ఎ చీప్లీ కంపోజ్డ్ ఆఫ్ ప్లాస్మా అండ్ లింఫోసైట్స్. ప్లాస్మాను లింఫోసైట్స్, అధిక సంఖ్యలో ప్లాస్మా అదేవిధంగా లింఫోసైట్స్ కలిగి ఉంటుంది అనమాట లింఫ్ అన్నమాట. ఓకేనా? నెక్స్ట్, వెన్ కంపేర్ టిష్యూ ఫ్లూయిడ్. సో టిష్యూ ఫ్లూయిడ్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే, సో లింఫ్ లో ఇట్ కంటైన్స్ వెరీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. అంటే టిష్యూ ఫ్లూయిడ్ లో ఎక్స్ట్రా సెల్యులర్ టిష్యూ ఫ్లూయిడ్ కంపేర్ చేసినప్పుడు లింఫ్ లో వెరీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ కలిగి ఉంటాయి అనమాట. సో ఎక్సెప్ట్ ఫ్యాట్స్ అండ్ ఆక్సిజన్, ఇవి ఆక్సిజన్ ని అదేవిధంగా ఫ్యాట్స్ ని కలిగి ఉండవు అని చెప్పేసినట్టు దే ఆర్ వెరీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ న్యూట్రిషన్స్ కలిగి ఉంటాయి. సో అంటే లింఫ్ కూడా ఎలా ఏర్పడుతుంది అంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ సైట్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ లింఫ్ ఈస్ కాల్డ్ ఇంటర్స్టీషియల్ స్పేసెస్ అంటాము. ఏమని చెప్తాము? సో ఇంటర్స్టీషియల్ స్పేసెస్. ఇక్కడ మీకు డయాగ్రామ్ మీకు కనిపిస్తుంది, ఇంటర్స్టీషియల్ స్పేస్ ని చూపిస్తాను. యాజ్ ఎ బ్లడ్ పాసెస్ త్రూ ద బ్లడ్ క్యాపిలరీస్, ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనం బ్లడ్ క్యాపిలరీస్ అనేవి తీసుకుంటే, సో బ్లడ్ అనేవి మీకు తెలుసు, బ్లడ్ ని క్యారీ చేస్తుంటది ఆర్టరీస్ అనేవి. సో ఆర్టరీస్ అనేవి బ్రాంచెస్ గా డివైడ్ అయితే వాటిని మనం ఆర్టీరియోల్స్ అంటాం. సో ఆర్టీరియోల్స్ డివైడ్ ఇంటూ క్యాపిలరీస్ అన్నమాట, క్యాపిలరీస్ అని చెప్పేసి అంటాం. సో దీస్ క్యాపిలరీస్, సో ద బ్లడ్ క్యాపిలరీస్ బ్లడ్ ఇంక్లూడ్ వాటర్, సొల్యూట్స్ అండ్ ప్రోటీన్స్. సో ఇప్పుడు బ్లడ్ ఏం తీసుకొస్తుంది చెప్పండి? సో బ్లడ్ అనేది మనకి వాటర్, అదేవిధంగా సొల్యూట్స్, అదేవిధంగా ప్రోటీన్స్ ని తీసుకోవడం జరుగుతుంది. పాసెస్ త్రూ ద వాల్స్ ఆఫ్ క్యాపిలరీస్. సో వాల్స్ ఆఫ్ క్యాపిలరీస్ లో ఈ ప్లాస్మా, సొల్యూట్స్, వాటర్, ప్రోటీన్స్ అనేవి మనకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ బ్లడ్ అంతా ఈ విధంగా వెళ్ళినప్పుడు ఆర్టెరియోల్స్ కి క్యాపిలరీస్ కి తీసుకున్నప్పుడు అప్పుడు ఇంటూ ద ఇంటర్స్టీషియల్ స్పేసెస్. సో ఇక్కడ మీకు కనిపిస్తుంది చూసారా? సో ఇదంతా ఇంటర్స్టీషియల్ స్పేసెస్ అన్నమాట. ఈ స్పేసెస్ లో ఇప్పుడు ఏమవుతుందంటే, దిస్ స్పేసెస్ డ్యూ టు హైడ్రోస్టాటిక్ ప్రెషర్. సో ఇప్పుడు ఈ స్పేసెస్ లో హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే, ఎట్ ద ఆర్టీరియల్ ఎండ్స్, హైడ్రోస్టాటిక్ ప్రెషర్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఈ ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అనేది మనకి న్యూట్రియంట్స్ కనిపిస్తుంటాయి. సో ఏంటి ఆ న్యూట్రియంట్స్ అంటే ఈ టిష్యూస్ ఫ్లూయిడ్ ఏమవుతుందంటే, ఈ టిష్యూ ఫ్లూయిడ్ ని మనం ఏమంటామంటే లింఫ్ అని చెప్పేసి అంటాం కదా. సో ఈ టిష్యూ ఫ్లూయిడ్ ని మనం లింఫ్ అని చెప్పేసి అంటాము. సో ఈ లింఫ్ ని మనం ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి అంటాము. సో ఈ ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే, సో ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ కంటైన్స్ న్యూట్రియంట్స్ అండ్ ద మోస్ట్ అబాండెంట్ ఇన్ ద కార్బన్ డైఆక్సైడ్, CO2 కలిగి ఉండదు, సమ్ ఆక్సిజన్ కలిగి ఉంటుంది, అండ్ న్యూట్రియంట్స్ కలిగి ఉంటాయి. వీటిలో మనం ముందే చెప్పుకున్నాం, న్యూట్రియంట్స్ ని కలిగి ఉంటాయి. ఈ న్యూట్రియంట్స్ ఏం చేస్తాయి అంటే, ఈ ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అనేది టిష్యూస్ కి అంటే సెల్స్ కి అందించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు బ్లడ్ క్యాపిలరీస్ కి అదేవిధంగా సెల్స్ కి మధ్య ఎవరున్నారు? సో ద బ్లడ్ క్యాపిలరీస్ బిట్వీన్ అండ్ టిష్యూస్ బిట్వీన్ we are called lymph. సో బ్లడ్ క్యాపిలరీస్ కి అదేవిధంగా టిష్యూస్ కి మధ్య ఉన్నటువంటి సంధానం ఎవరంటే, యాక్సెసరీ రూట్ ఎవరంటే లింఫ్ ఫ్లూయిడ్ అన్నమాట. సో ఈ లింఫ్ ఫ్లూయిడ్ అనేది ఏం చేస్తుంటే న్యూట్రిషన్స్ అనేవి అందిస్తుంది అనమాట. సో సెల్స్ కి న్యూట్రిషన్స్ కి అందించబడుతుంది, సెల్స్ కి. సో ఇలా న్యూట్రిషన్స్ అందించినప్పుడు హైడ్రోస్టాటిక్ ప్రెషర్ తీసుకున్న తర్వాత మళ్ళీ at the arterial ends కంప్లీట్ అయిన తర్వాత దిస్ ఫ్లూయిడ్ ఫార్మ్స్ ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్. ఈ ఫ్లూయిడ్ ని మనం ఏమంటామంటే ఇంటర్స్టీషియల్ ఫ్లూయిడ్ అంటాం. కాబట్టి ఆర్టరీస్ ఏం చేస్తాయి? ఆక్సిజన్ బ్లడ్ ని అదేవిధంగా న్యూట్రిషన్స్ ని పంపిస్తాయి. అప్పుడు ఈ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే సెల్స్ కి అందించబడుతుంది అనమాట. కాబట్టి డిస్ట్రిబ్యూట్ చేయబడుతుంది. ఓకేనా? సో
ఆర్టరీస్ నుంచి వచ్చేటువంటి బ్లడ్ ని ఈ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ఏం చేస్తుందంటే టిష్యూ ఫ్లూయిడ్ కి న్యూట్రిషన్స్ అందించి అప్పుడు ఆ న్యూట్రిషన్స్ అనేవి మళ్ళీ రిటర్న్ అవ్వాలన్నమాట. సో ఆ న్యూట్రిషన్స్ అనేవి మళ్ళీ రిటర్న్ ఎలా అవుతాయి అంటే సో కార్బన్ డైఆక్సైడ్ సో ద మోస్ట్ రిటర్న్ డైరెక్ట్లీ ఇన్ టు ద క్యాపిలరీస్ డ్యూ టు ద ఆస్మాటిక్ ప్రెషర్. సో ఇప్పుడు ఈ ఆస్మాటిక్ ప్రెషర్ ద్వారా ఎట్ ద వెన్యులార్ ఎండ్స్, ఈ వెన్యులార్ ఎండ్స్ లో ఆస్మాటిక్ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఇలా క్రియేట్ అవడం వల్ల మోర్ కార్బన్ డైఆక్సైడ్ అనేవి ఈ విధంగా, అదేవిధంగా లార్జ్ లింఫ్ లేదా లార్జ్ ప్రోటీన్స్ అనేవి బయటికి రావడం జరుగుతుంది త్రూ ద వెయిన్స్ అనమాట. వెయిన్స్ అనేవి కలెక్ట్ చేస్తాయి అనమాట. సో ఇప్పుడు ఈ వెయిన్స్ అనేవి కలెక్ట్ చేసినప్పుడు ఏమవుతుందంటే చూద్దాం. సో రిటర్న్ డైరెక్ట్లీ ఇన్ టు ద క్యాపిలరీస్ డ్యూ టు ఆస్మాటిక్ ప్రెషర్ ఎట్ ద వెన్యులార్ ఎండ్స్. సో దీస్ fluid passes through the lymphatic capillaries of the interstitial villi. సో వీటి మధ్యలో చూడండి, ఆర్టరీస్ కి వెయిన్స్ కి మధ్యలో ఇలా యాక్సెసరీ రూట్ లాగా కనిపిస్తుంది చూసారా. సో ఈ యాక్సెసరీ రూట్ ని మనం ఏమని పిలుస్తామంటే సో దిస్ రూట్ ఈస్ కాల్డ్ లింఫ్ క్యాపిలరీస్ ఆర్ లింఫ్ వెజల్స్. సో లింఫ్ వెజల్స్ అని చెప్పేసి అంటాము. సో దీస్ లింఫ్ వెజల్స్ డివైడ్ ఇంటూ లింఫ్ క్యాపిలరీస్ ఆఫ్ ద ఇంటర్స్టిషియల్ విల్లే ఆర్ కాల్డ్ లాక్టియల్స్. ఇవి లాక్టియల్స్ గా మారుతాయి అన్నమాట. సో దీస్ వెజల్స్ లింఫ్ డక్ట్స్ ఆర్ ఫైనల్లీ రీచ్ టు ద సబ్ క్లావియన్ వెయిన్. ఇవన్నీ ఎక్కడ చేరుకుంటే అంటే సబ్ క్లావియన్ వెయిన్ అనేది తీసుకుంటుంది. సో ఈ సబ్ క్లావియన్ వెయిన్ అనేది ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అనేది బాడీకి అందించబడుతుంది. అదే విధంగా ఈ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ని మనం ఏమంటామంటే ఇక్కడ యాక్సెసరీ రూట్ అని చెప్పేసి అంటాము. కాబట్టి లింఫ్ అనేది ఒక కలర్లెస్ ఫ్లూయిడ్. కాబట్టి ఈ ఫ్లూయిడ్ అనేది ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ని మనం ఏమని పిలుస్తామంటే లింఫ్ అని పిలుస్తాము. ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ ని మనం లింఫ్ అని పిలుస్తాం. అందుకే ఇట్ కంటైన్స్ వెరీ స్మాల్ అమౌంట్స్ ఆఫ్ న్యూట్రియంట్స్. కాబట్టి ఈ న్యూట్రియంట్స్ ని ఎవ్రీ సెల్ కి అందించబడుతుంది. కాబట్టి బ్లడ్ అనేది వెళ్తున్నప్పుడు సో బ్లడ్ తో పాటు ప్లాస్మా ఉంటుంది కదా. సో ఆ ప్లాస్మాతో పాటు ఈ ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ కూడా సెల్స్ కి న్యూట్రిషన్ అందించబడుతున్నాయి. కాబట్టి బై ద క్రియేషన్ ఆఫ్ హైడ్రోస్టాటిక్ ప్రెషర్. కాబట్టి మీరు బయట షార్ట్ నోట్స్ ఆన్ లింఫ్ అన్నప్పుడు మీరు ఈజీగా ఇది నోట్ చేసుకోవాలి. అర్థమవుతుంది కదా. కాబట్టి టిష్యూకి మధ్యలో ఉన్నటువంటి ఈ ఫ్లూయిడ్ ని మనం ఏమంటామంటే టిష్యూ ఫ్లూయిడ్ లేదా ఇంటర్స్టిషియల్ ఫ్లూయిడ్ అని చెప్పేసి అంటాము. ఓకేనా. కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.